ఒకప్పుడు విశాలమైన అడవిలో ఒక అందమైన చెట్టు ఉండేది. ఆ చెట్టు పేరు గివింగ్ ట్రీ. అడవిలోని జంతువులు దాని చుట్టూ ఆడుకుంటూ ఉండేవి. పిల్లలు దాని నీడ క్రింద కూర్చునేవారు. అప్పుడు చెట్టు వారి చెవులలో గుసగుసలాడుతూ వారిని సంతోషపరుస్తూ ఉండేది. ఒక రోజు ఒక చిన్న పిల్లవాడు అడవికి వచ్చి చెట్టుని చూసి చాలా సంతోషించాడు. అతను ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ, ఆ అబ్బాయి ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి వచ్చి నేను ఇల్లు పట్టుకుంటున్నాను, నాకు ఈ కొమ్మలను కావాలి అని అడిగాడు. వెంటనే ఆ చెట్టు కొమ్మల్ని నరికివేయడానికి కూడా అనుమతించింది. అలా సంవత్సరాలు గడిచాయి. అతను తరచుగా చెట్టును సందర్శించడం మానేశాడు. ఒకరోజు అబ్బాయి తిరిగి వచ్చాడు. కానీ అతను ఇప్పుడు అబ్బాయి కాదు. మొహంలో ముడతలు పడిన వృద్ధుడు. చెట్టు అతనిని చూసి సంతోషించి, ప్రియమైన మిత్రమా, మీరు నన్ను చివరిసారిగా సందర్శించి చాలా రోజులైంది అని అంది. అప్పుడు ఆ వృద్ధుడు ఆ చెట్టును చూసి ఎలా ఉన్నావు మిత్రమా అని అడిగాడు. ఆ చెట్టు నేను ఏదో ఉన్నాను, మరి నీ సంగతి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధుడు, నాకు ఏమీ మిగలలేదు, నాకు ఇల్లు లేదు, డబ్బు లేదు, కుటుంబం లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు ఆ చెట్టు ముసలివాడిని చూసి జాలిపడి, నా చెట్టు త్వర తీసుకుని నీవే ఇల్లు కట్టుకో, నువ్వు కూడా నా యాపిల్స్ అమ్మి డబ్బు సంపాదించుకో అంది. ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయి, నీ త్వర తీసుకుంటే నీకేమీ మిగులుతుంది అన్నాడు. దానికి చెట్టు, పర్వాలేదు, నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటా అని సమాధానం ఇచ్చింది. వృద్ధుడు చెట్టు త్వర తీసుకున్నాడు, ఒక ఇల్లు నిర్మించాడు మరియు దాని పళ్ళుని అమ్ముకొని చాలా సంతోషంగా ఉన్నాడు. అతనికి సంతోషంలో ఇవన్నీ ఇచ్చిన చెట్టు గుర్తు రాలేదు. ఇంకా ఎప్పుడు ఆ చెట్టును చూడటానికి రాలేదు. మళ్ళీ ఒకరోజు తను ఖాళీ చేతులతో ఉన్నప్పుడు ఆ చెట్టు గుర్తుకు వచ్చి వృద్ధుడు చెట్టును చూడటానికి వెళ్ళాడు. కానీ చెట్టు కనిపించలేదు. చెట్టు స్థానంలో ఒక పుల్ల ముక్క ఉంది. ముసలివాడు బాధపడి, నా ప్రియ మిత్రమా, ఎక్కడికి వెళ్ళావు అని బాధపడ్డాడు. అప్పుడు ఆ చెట్టు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నా మిత్రమా, నేను ఉన్నదంతా మీకే ఇచ్చాను, ఇప్పుడు నేను వెళ్ళే సమయం వచ్చింది. కానీ గుర్తుంచుకోండి, నేను ఎల్లప్పుడూ మీ హృదయంలో ఉంటాను అని చెప్పి మాయం అయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే సహాయం చేసిన వారిని ఎప్పుడు మరిచిపోకూడదు. అలాగే సహాయం చేసిన వారిని ఎప్పుడు మన స్వార్థ బుద్ధితో వారిని బాధపెట్టకూడదు. Like, subscribe and press the bell icon.